గుడ్ మార్నింగ్. ఈరోజు సెకండ్ బ్లాగ్ షూట్ చేస్తున్నాను. ఈరోజు డివార్మింగ్ డే క్యాండిల్కి. సో యాక్చువల్లీ డైరెక్ట్ మెడిసిన్ మింగరు. సో అందుకని దీన్ని ఇట్లా చూపిస్తాను చూడండి. 3/4 వేయమని చెప్పారు షిట్స్ బ్రీడ్కి. వేసి ఇంకా కొంచెం వాటర్ వేస్తా కరగనీకి. వస్తున్నా బాబాయ్. అత్తమ్మ వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా ఈ కూరలు కూడా కలపాలి, మాడిపోతుందేమో అని. చూడండి ఆలు ఫ్రై. ఇది కరిగిందో లేదో చూద్దాము. కరిగింది, ఇంకొంచెం ఉంది. చిన్నపిల్లలకి వేస్తారు చూడండి మెడిసిన్, ఇంకా అట్లనే క్యారెట్ కూడా వేయాల్సి వస్తారు, లేకపోతే అసలు ఇంకా ఇప్పుడు చూడండి మీకు చూపిస్తారు. సిరీంజ్లో వేసి చూపి నాకు ఎందుకు ట్రీట్ ఇస్తలేరని చూస్తుంది. వాళ్ళకి బాయ్ చెప్పేసి వద్దాం. కలిపినప్పుడు బాయ్. ఇక్కడ సిరీంజ్ పెట్టండి. దొరికింది. దీంతో మన క్యాండీకి ఇప్పుడు చూడండి ముందే ఉరుకుతుంది. క్యాండీగో మెడిసిన్ వేసుకో. చలో మెడిసిన్ టైం. మా డాడీ కోసం ఉరికింది. ఓకే మంచిగా వాష్ చేసి ఇట్లా దాక్కుంటుంది చూడండి. అది ఇంకా డివార్మింగ్ ఎట్లా ఇవ్వాలి మెడిసిన్ బయటికి రాకపోతే. క్యాండీ ట్రీట్ ఇస్తుందా? క్యాండీ దా, నేను బయటికి వెళ్తున్నా. బాయ్ బాయ్ క్యాండీ. మేము బయటికి వెళ్తున్నాం. బయటికి వెళ్దాం బాబు. ఉండు ఇంట్లో. చూసారా నాకు అన్ని ట్రిక్స్ తెలుసు క్యాండీ. చలో ఇప్పుడు డివార్మింగ్ టైం. ఇక్కడికి వెళ్ళొచ్చింది. చలో ప్లీజ్ దా. ఇగో నీకు అప్పులో ఏమన్నా వామ్స్ ఉంటే చచ్చిపోతాయి. దా దా ప్లీజ్. పెద్ద టాస్క్ అండి దాచుకుంటుందా? రాకుండా మళ్ళీ యూరిన్ కూడా రాకుండా. ఇంకా ఈ సిరీంజ్లో చూడండి ఎంత డ్రామా చేస్తుందో. చిన్నపిల్లలకి డైరెక్ట్ దీంతో ఒక్కసారి తాపితే తాగేసుకుంటారు. ఇదేమో కాదు తమ డివార్మింగ్. అంటే మన కడుపులో వామ్స్ ఇట్లా ఉంటే చనిపోతాయి. నోరే తెరవదు. సైడ్కి వెళ్ళి తీసేస్తుంది చూడండి. అండ్ ప్లీజ్ బట్ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు ఇట్లా గొంతు చూడండి ఇట్లా సతాయిస్తుంది. నాకు ఇది పెద్ద టాస్క్ డివార్మింగ్. ఇగో ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, చూడు. వేసుకో వేసుకో. మస్తు తెలివి దీనికి. ఇవ్వండి సైడ్ నుంచి ఇక్కడ నుంచి తీసేస్తుంది. కొంచెమే ఆల్మోస్ట్ డన్. కొంచెమే చాలు. ట్రీట్ ఇస్తా, ట్రీట్ ఇస్తా. అదండి డివార్మింగ్ ప్రాసెస్. హాస్పిటల్కి ఎర్లీ మార్నింగ్ హాస్పిటల్స్ అవైలబుల్ ఉంటాయో లేదో తెలియదు కదా, అందుకని నేను ఇంట్లోనే చేస్తాను. ఇంకా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాయి. ఇంకేమన్నా ప్రాసెస్ ఉంటే చెప్పండి కమెంట్స్లో.